పిల్లరా, ఈ సమయంలో మనం నీ సహజ లక్షణమేమో నీకు తెలియకపోతే ఎంత ప్రమాదమో తెలుసా? నీ సహజ లక్షణమేమో నీకు తెలియకపోతే ఎంత ప్రమాదమో తెలుసా అనే పాఠాన్ని పరిశుద్ధ గ్రంథం, దైవ గ్రంథం, మనందరికీ దివ్య తేజ గ్రంథం, మహాలోకానికి మార్గదర్శక గ్రంథం బైబిల్ గ్రంథం నుంచి తెలుసుకుందాం. ప్రియులారా, సహజ లక్షణం అంటే పుట్టుకతోనే మరి ఎవరు నేర్పకపోయినా కూడా మనకు వచ్చేటటువంటి లక్షణాలని సహజ లక్షణాలు అని అంటారు. ఉదాహరణకి మనకు శ్వాస పీల్చుకోవటం అనేటువంటి దాన్ని ఎవరు నేర్పలేదు, మనమే శ్వాస పీల్చటం మొదలుపెట్టేశాం. అలాగునే ఏడవటం ఎవరు నేర్పలేదు, పుట్టగానే మనం ఏడ్చేస్తాం. అంటే మనిషికి ఏడవటం సహజ లక్షణం, శ్వాస తీసుకోవటం సహజ లక్షణం, నిద్రపోవాలని నేర్పించినటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఇవి సహజ లక్షణాలు అని అంటారు ప్రియులారా. మరి ఇలాగా సహజ లక్షణం అనేది మనిషికి దేవుడు చాలా పెట్టాడు. ఆ సహజ లక్షణాల యొక్క విలువ, అవి ఏమై ఉన్నాయో, ఎలా ఉన్నాయో, ఎంత ప్రయోజనకరంగా, శ్రేయస్కరంగా, శక్తివంతంగా ఉన్నాయో తెలియకపోవటం వలన మనం చాలా కోల్పోతున్నాం, చాలా నష్టపోతున్నాం అని ఈ యొక్క సందేశంలో మనం వినబోతాం. ప్రియులారా, మనిషి యొక్క సహజ లక్షణాన్ని గురించి తెలుసుకోవటానికి ముందు, దాని విలువ అర్థం కావటానికి ముందు, ప్రకృతిలో కొన్ని సహజ లక్షణాలు కలిగిన ఉన్నాయి. వాటి గురించి ఆలోచిస్తూ మనం ముందుకు సాగుదాం. ప్రియులారా, మొదటగా మనం ఆలోచన చేయగలిగితే ఫారిన్ కంట్రీస్లో, ముఖ్యంగా ఆఫ్రికా దేశాల్లో జూలోకి కొన్ని అడవిలో నుంచి సింహపు పిల్లలను పట్టుకెళ్ళారట. అలా సింహపు పిల్లలను పట్టుకెళ్ళిన తర్వాత వాటిని చక్కగా అభివృద్ధి చెందించి ఒక దశకు తీసుకుని వచ్చిన తర్వాత, ఒక వయసుకు తీసుకొచ్చిన తర్వాత కొన్నింటిని తిరిగి అడవిలో వదిలిపెట్టే పనిలో పెడతారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు. అలా కొంత పెరిగినటువంటి ఆ సింహాలని తిరిగి అడవిలో ప్రవేశపెట్టిన తర్వాత విత్ ఇన్ డేస్లో, కొన్ని రోజుల్లోనే ఏమైపోయాయంటే ఆ సింహాలన్నింటినీ కూడా వేట కుక్కలు వేటాడి చంపి తినేశాయి. సింహాల్ని వేట కుక్కలు చంపు తినటం ఏంటి అనేటటువంటి సందేహం మీకు కలగచ్చు. ఎందుకు అలా జరిగింది అని ఆలోచించగలిగితే ప్రియులారా, కేవలము ఆ సింహాలు చిన్నప్పటి నుంచి జూకి తీసుకెళ్ళి అందులో ఒక కృత్రిమమైనటువంటి వాతావరణంలో, సింహాల సహజ లక్షణం ఏంటి? వేటాడే కుక్క అని అనరు, వేటాడే సింహం అని అంటారు. అంటే వేటకు పెట్టింది పేరు. వేటకు సహజ సిద్ధమైనటువంటి లక్షణము సింహంలో మనకు కనబడుతుంది. కాబట్టి ఆ వెంటాడి ఆహారాన్ని సంపాదించుకునేటటువంటి లక్షణము, ఆ తీక్షణమైనటువంటి లక్షణము, ఆ చురుకైనటువంటి లక్షణము కోల్పోయి ఎప్పుడైతే జూ వాళ్ళు భోజనం పెడతారో, ఆహారం పెడతారో, మాంసం పెడతారో అప్పుడు మాత్రం తింటాయి, మళ్ళీ సైలెంట్గా పడుకుంటాయి వెళ్ళి. ఇలా ప్రారంభం నుంచి, చిన్నప్పటి నుంచి, పసిప్రాయంలో నుంచి ఆ సింహాలకి వేటాడేదే అనేదానికి అవకాశం కల్పించకపోవటం వల్ల వాటి యొక్క సహజ లక్షణాలని అవి కోల్పోయి ఏం చేయటం జరిగిందంటే వేట కుక్కల చేత మరి చనిపోవటం అనేది జరిగింది. దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు? సింహాలే అయినా, అడవికి రాజులే అయినా సహజ లక్షణాలని కోల్పోవటం వలన మరి కుక్కల చేతుల్లో కూడా చనిపోవలసినటువంటి పరిస్థితి, అది ఎంత ప్రమాదకరమైంది మనం అర్థం చేసుకోవచ్చు. మరొక సందర్భాన్ని మనం ఆలోచన చేయగలిగితే, మరి గొంగలి పురుగు సీతకోక చిలుకగా ఎలా మారుతుందో చూద్దాం అన్నటువంటి కుతూహలంతో రాజుగారు తన యొక్క కుతూహలాన్ని రాజ్యంలో తెలియపరచడం జరిగింది. మహామంత్రిని తీసుకుని ఆ రాజు యొక్క తోటలోకి వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు కరెక్ట్గా ఒక చెట్టు మీద గూట్లోకి వెళ్ళి ఒక గొంగలి పురుగు ఈ 3 వారాల ఈ ఇంక్యుబేషన్ పీరియడ్ అంటారు దాన్ని, ఆ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత అది మరి మీసాలతో, రెక్కలతో ఆ గూటిలో నుంచి బయటికి వచ్చి చక్కగా ఆకాశంలో విహరించాలి. ఇది చిన్నగా ఆ గూటిని మరి
ఛేదించుకుంటూ పగలగొట్టుకుంటూ వస్తున్నటువంటి దాన్ని రాజు గమనించి ఏం చేస్తాడంటే వెంటనే తన వరలో ఉన్నటువంటి కత్తిని తీసి ఆ యొక్క గూడును అడ్డు తొలగించే ప్రయత్నం చేస్తాడు. అంటే అది కష్టపడుతుంది, ఆ గూటుని నుంచి బయటికి రాలేకపోతుంది ఆ సీతకోకచిలుక. నేను హెల్ప్ చేస్తాను అన్నటువంటి ఉద్దేశంతో కత్తి తీసుకొని ఆ గూటిని ఛేదించే పని చేస్తాడు, దానికి ఈజీగా బయటికి రావడానికి. నిజంగానే ఆ గూడుని ఓపెన్ చేయటం జరిగింది. ఓపెన్ చేసిన తర్వాత ఆశ్చర్యకరంగా ఏం జరిగిందంటే ఆ సీతకోకచిలుక ఎగిరిపోవటానికి బదులుగా భూమి మీద పడి గిలగిలా కొట్టుకుంటుంది. అది ఎగరలేకపోతుంది. ఎందుకు ఇలా జరిగింది అని ఆశ్చర్యపడి రాజు, నేను దీనికి హెల్ప్ చేశాను కదా, మరి ఇది ఎందుకు ఎగరలేకపోయింది అసలు అని ఆశ్చర్యపడి మహామంత్రిని అడిగితే అప్పుడు అంటాడు ఆయన, రాజా, సీతకోకచిలుక ఆ గూటిలో నుంచి బయటికి రావటం కోసం ఆ గూడు యొక్క గోడల్ని పగలగొట్టే క్రమంలో తన రెక్కల్ని ఎక్కువగా ఉపయోగించి పదే పదే ఆ రెక్కలను చాలా దిట్టపరుచుకుంటుంది, చాలా శక్తివంతం చేసుకుంటుంది. అలా శక్తివంతం చేసుకుంటే తప్ప ఆ గూటి గోడలు బద్దలవ్వవు. ఎప్పుడైతే దాని రెక్కలు శక్తివంతం అవుతాయో అప్పుడు గాలి ప్రవాహానికి కూడా తట్టుకొని గాలిలో స్వేచ్ఛగా విహరించగలుగుతాయి. మీరు ఆ అవకాశం దానికి ఇవ్వకుండా ఆ గూటిని కోసేసి అది ఎగరనీయకుండా చేశారు రాజా, మీరు ఇలా చేయకూడదు అని చెప్పాడు. అంటే దీన్ని బట్టి కూడా మనం అర్థం చేసుకోవచ్చు, ఓ సీతాకోకచిలుక ఆకాశంలో చక్కగా విహరించటానికి సంబంధించి కూడా దానికి ఒక సహజ లక్షణం ఉన్నది. ఆ సహజ లక్షణం ఏమిటి అని అంటే ఆ గూటిని ఛేదించుకునే క్రమములో, ఆ గూటిని బద్దలు చేసే క్రమములో బలహీనంగా ఉన్నటువంటి తన రెక్కలను పదే పదే దాన్ని కొట్టడం వలన అవి బలపడుతూ ఉంటాయి. మీకు తెలుసు, ఒక మనిషిని కొట్టడానికి ముందు బాక్సింగ్ చేసేవాళ్ళు ఒక బాక్సింగ్కి సంబంధించినటువంటి గ్లోవ్స్ వేసుకొని ఒక దాన్ని కొడుతూ ఉంటారు కదా, ఒక పదార్థాన్ని పెట్టేసి హ్యాంగ్ చేసి వేలాడదేసి దాన్ని కొడుతూ ఉంటారు. అలా ఎన్నిసార్లు కొడితే అంత గట్టిపడుతుంది నీ చెయ్యి అని అర్థం. అలాగా మీరు గమనించగలిగితే దేవుడు పెట్టినటువంటి సహజ సిద్ధమైనటువంటి లక్షణాలని, పరిస్థితులను మార్పు చేసినప్పుడు ఏమవుద్దంటే జరగాల్సిన ప్రయోజనానికి బదులుగా, జరగాల్సిన మేలుకు బదులుగా, రావలసినటువంటి బలముకు బదులుగా, శక్తికి బదులుగా బలహీనమైపోతాము, ఇంకా నష్టపోతాము, ప్రమాదంలో పడిపోతాము. ఎగరాల్సినటువంటి పక్షిని ఎగరనీయకుండా చేశాడు, నేను సాయం చేశాను అనుకొని. ఇలా చాలా పరిస్థితుల్లో మనం బైబిల్ గ్రంథంలో అలాగే లోకంలో జరుగుతున్నటువంటి వాటిని కూడా చూసి అర్థం చేసుకోవచ్చు ప్రియులారా. మరొక విషయం మనం గమనిద్దాం, సహజ లక్షణాలకు సంబంధించినటువంటి మరొక విషయం మనం గమనించగలిగితే, మరి ఒకానొక సందర్భంలో అన్ఎక్స్పెక్టెడ్గా అనుకోకుండా ఒక గద్ద గుడ్డు కోడి గుడ్ల మధ్య వచ్చి చేరింది. కోడి తెలుసుకోకుండా ఏం చేసిందంటే ఆ యొక్క గద్ద గుడ్డును కూడా పొదిగించేసింది. పొదిగించిన తర్వాత కోడి పిల్లలతో సహా గద్ద పిల్ల కూడా తిరుగుతూ ఉంది. ఈ తిరుగుతూ ఉన్నప్పుడు ఆకాశంలో బాగా ఎత్తుగా విహరిస్తున్నటువంటి దాని అమ్మ, గద్ద పిల్ల అమ్మ తిరుగుతూ ఉంటే, అరే అది ఎంత ఎత్తుకు ఎగిరింది చూడు, మన అమ్మ కానీ అంటే కోడి కానీ, మనము కానీ అంటే కోడి పిల్లలు కానీ మనం ఎగరలేకపోతున్నాము, మనం కూడా ఒకసారి ట్రై చేద్దాము, నేను కూడా ఒకసారి ట్రై చేస్తాను ఎగరడానికి అని అంటే, మన వల్ల ఎక్కడ వద్దు పిచ్చిదానా, మనము గద్దలం కాదు, నువ్వు గద్ద పిల్లవు కాదు, మనం కోడి పిల్లలం, కోళ్ళం, కాబట్టి మనం ఎక్కువ ఎత్తు ఎదగలేము అని చెప్పినప్పుడు సర్లే చేసేదేమో లేక అని సైలెంట్ అయిపోయింది. నిజంగా ఆలోచన చేయండి, ఆ గద్ద పిల్ల నేను కూడా గద్దనే, నాది గద్ద జాతి అని ఒక్కసారి గుర్తించింటే, ఆ సహజ లక్షణం నేను కూడా ఎక్కువ ఎత్తు ఎదగగలను అన్నటువంటి విషయాన్ని గుర్తించుకొని ఉంటే దాని పరిస్థితి ఎలా ఉండేదో మనం అర్థం చేసుకోవచ్చు ప్రియులారా. కానీ కోడి పిల్లల మధ్య పడి కోడిలో కోడైపోయింది. అటువంటి పరిస్థితిని మీరు గమనించగలిగితే ఇది మన దేహానికి కూడా అప్లై చేసుకుంటే, దేవుడు మన దేహంలో కూడా సహజ సిద్ధంగా ఒక లక్షణాన్ని పెట్టాడు. అదేంటంటే యుద్ధం, ప్రతికూల పరిస్థితిని ఎదుర్కొనేటటువంటి తత్వం. ఏ సమస్యనైనా ఎదుర్కొని యుద్ధములాగా మనము దాన్ని
ఛేదించుకుని వెళ్ళిపోయి విజేతలవ్వాలి అన్నటువంటి లక్షణమే మన దేహంలో పెట్టాడు దేవుడు. ఇది అర్థం చేసుకోవడానికి ఒక సిస్టమ్ దేవుడు మన దేహంలో పెట్టడం జరిగింది. దాన్నే మరి రక్తములో తెల్ల రక్త కణాలు అనేటివి ఉన్నాయి. అవి మరి వాటిని శరీరం యొక్క సూక్ష్మ రక్షక భటులు అని అంటారని, మన దేహంలోనికి దాడి చేయడానికి అనేక రకాలైనటువంటి సూక్ష్మజీవులు ప్రయత్నం చేస్తూ ఉంటాయి, బ్యాక్టీరియాల రూపంలోను, వైరస్ల రూపంలోను. అందుకే ఈ మధ్యకాలంలో కరోనా వైరస్ నుంచి మరి మీరు తప్పించుకోవటానికి ఒకటే మార్గం, ప్రస్తుతానికి రోగనిరోధక శక్తి ఎక్కువ మీకు ఉండాలి. ఎప్పుడైతే మీకు రోగనిరోధక శక్తి వస్తుందో లోపలికి ఆ వైరస్ ఎంటర్ అయినా ఆ రోగనిరోధక శక్తి చంపేస్తుంది అని. అంటే ఏం జరుగుతున్నాయి అన్నమాట ఈ రెండింటి మధ్య? ఎప్పుడైతే రోగాన్ని కలుగజేసే క్రిములు వస్తాయి, ఆ రోగకార క్రిములతో ఈ తెల్ల రక్త కణాలు పోరాటం చేస్తాయి, యుద్ధం చేస్తాయి, వాటిని చంపేస్తాయి. అంటే నిన్ను పోరాటం చేసేటటువంటి వాడినిగా, యుద్ధము చేసేటటువంటి వాడినిగా, నిన్ను హాని చేయటానికి వస్తున్నటువంటి వారిని గెలిచేటటువంటి విజేతగా మన సహజమైనటువంటి లక్షణాలు దేవుడు దేహంలో పెట్టాడు. అంత మాత్రమే కాదు ప్రియులారా, మనకు మానసికంగా కూడా, మనకు వాస్తవంగా సహజ సిద్ధంగా కూడా దేవుడు పెట్టేటటువంటి లక్షణం ఏంటంటే పోరాటం చేసే లక్షణం. ఏ పరిస్థితులకు కృంగిపోయే లక్షణాన్ని, పిరికితనంగా వెనుదిరిగేటటువంటి లక్షణాన్ని దేవుడు మన మనస్సుకు పెట్టలేదు. దీన్ని అర్థం చేసుకోవటానికి, ఇది మనం మర్చిపోకుండా ఉండటానికి ఏం చేయటం జరిగిందంటే దేవుడు ప్రతినిత్యము ఒక ప్రయత్నం చేస్తూ ఉంటున్నాడు. ఒకసారి మనం చూడగలిగితే ఒక మాట రాయబడింది బైబిల్ గ్రంథంలో, 144వ కీర్తన ప్రారంభ 2 వచనాలు మనం గమనించగలిగితే, 144వ కీర్తనలో, దేవుడు నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడట? మన చేతులకు యుద్ధాన్ని, మన వ్రేళ్లకు పోరాటాన్ని నేర్పుతున్నాడట. ఏమండి, మన చేతులు చూసినప్పుడు మనకి ఏం గుర్తు రావాలి? చాలామంది అనుకుంటారు ఈ చేతులు చూసినప్పుడు పనులు గుర్తొచ్చేవాళ్ళు, చేతి పనులు గుర్తొచ్చేటటువంటి వాళ్ళు ఉంటారు. కొందరికి చేతి వేళ్లకు ఉంగరాలు పెట్టుకోవాలనేటటువంటి వాళ్ళు ఉంటారు. ఈ చేతిలో ఉన్నటువంటి రేఖలను బట్టి భవిష్యత్తు చెప్పాలనుకునే వాళ్ళు ఉంటారు. కానీ ఈ చేతులు చూసినప్పుడే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇవి పోరాటం చేసేటటువంటి చేతులు. ఈ వ్రేళ్ళు యుద్ధాలు చేసేటటువంటి రీతిగా ఉండాల్సినవి. యుద్ధం చేసేటటువంటి వాడు వెనుదిరిగే లక్షణం కలిగి ఉన్నాడు, అలర్ట్గా ఉంటాడు, దేన్నైనా ఎదుర్కోవాలి అనేటటువంటి తత్వాన్ని కలిగి ఉంటాడు అనేది మనం అర్థం చేసుకోవచ్చు ప్రియులారా. సరే, ఏది ఏమైనా కూడా దేవుడు మనకి ఏం చేస్తున్నాడంటే మనకున్నటువంటి సహజ సిద్ధమైన యుద్ధపు లక్షణము, పోరాడేటటువంటి లక్షణాన్ని పోగొట్టుకోకూడదని మన కోసం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాడో ఒక మాట చూద్దాం. బైబిల్ గ్రంథంలో దేవుడు అనాదిగా కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఎందుకు చేశాడా అనిపిస్తుంది, కానీ దాని వెనుక ఒక మంచి పర్పస్ ఉంది ప్రియులారా. ఒకసారి చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయము ప్రారంభ వచనం నుండి చూడగలిగితే, న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయము ప్రారంభ వచనం నుండి, ఇశ్రాయేళ్లకును కనానీయులకును జరిగిన యుద్ధములన్నిటినీ చూడని వారందరినీ శోధించి ఇశ్రాయేళ్ల తరముల వారికి, అనగా పూర్వము ఆ యుద్ధములను ఏ మాత్రమును చూడని వారికి యుద్ధము చేయ నేర్పునట్లు యెహోవా ఉండనిచ్చిన జనములు ఇవి. యుద్ధాలే చూడనటువంటి పిల్లలు ఉన్నారట. ఇశ్రాయేలుకు పుట్టినటువంటి, మార్గమధ్యంలో పుట్టినటువంటి పిల్లలు ఉన్నారు కదా. మరి అటువంటి వాళ్ళు యుద్ధం అంటే ఎలా ఉంటుంది, శత్రువు ఏ వైపు నుంచి వచ్చి ఎలా దాడి చేస్తాడు, వాడి నుంచి నువ్వు ఎలా తప్పించుకోవాలి, ఆ శత్రువుని సైతం ఎలా మట్టుబెట్టాలి అనేటటువంటి యుద్ధాలు నేర్పటానికి సంబంధించి యుద్ధం చేసేటటువంటి తెగలను నిలబెట్టాడట దేవుడు. ఎందుకు ఇంత పరిస్థితి అంటే, నువ్వు పోరాటం చేయాలి, ఫైట్ చేయాలి, విజేత అవ్వాలి, నువ్వు గెలవాలి అన్నటువంటి లక్షణాన్ని దేవుడు మనలో పెడుతున్నట్టుగా, మనలో ఎప్పుడు కూడా అది పోగొట్టుకోకుండా ఉండాలన్నట్టుగా, స్ఫూర్తి కలిగినటువంటి వ్యక్తులుగా ఉండాలని, చురుకు కలిగినటువంటి వ్యక్తులుగా ఉండాలని, మనకు ఏ తప్పిదానికి మనము తావివ్వకుండా దాంతో పోరాటం చేసి గెలిచేటటువంటి వారంగా, దేవుడి ఆశీర్వాదానికి పాత్రలమయ్యే వాళ్ళగా ఉండాలని మనం అర్థం చేసుకోవచ్చు ప్రియులారా. ఈవెన్ దావీదు గారు కూడా ఎన్నో సందర్భాల్లో చెప్తాడు. ఒకసారి చూద్దాం. సమూయేలు 2వ గ్రంథంలో 22వ అధ్యాయము 35వ వచనంలో ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనం చూడగలిగితే, సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయము 35వ వచనంలో, నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే, నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుపెట్టును. నా చేతులకు యుద్ధాలు నేర్పించింది దేవుడే అంటున్నాడు దావీదు గారు. మీరు గమనించగలిగితే ఆ యుద్ధాలు నిజముగా నేర్పటానికి, దేవా నేను నీ తరపున
నీ బిడ్డగా ఉంటాను, చెడుపై యుద్ధాన్ని ప్రకటిస్తాను, దాన్ని గెలుస్తాను, పాపం మీద యుద్ధం ప్రకటిస్తానన్నటువంటి రీతిగా నువ్వు ఉండగలిగితే దేవుడు ఇంకా మంచి తర్ఫీదునిచ్చి దాని మీద సైతం విజేతను చేయగలడు తప్ప ఈ లోకములో ఎంతకాలం ఉంటుందో తెలియనటువంటి ఈ లోకం మీద మనము ఆశ కలిగి ఉండి దేవుడిచ్చినటువంటి గొప్ప లక్షణాలని, సహజ లక్షణాలని పోగొట్టుకోకూడదు. ప్రియులారా, గమనించాలి. ఈవెన్ కొత్త నిబంధనలు కూడా దేవుడు వేటి కోసం పోరాడమన్నాడో తెలుసు. యేసుక్రీస్తు ప్రభుల వారైతే మరి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడే అన్నాడు. లూకాసు సువార్త 13:24 ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాటం అంటే పరలోకం పోవటానికి పోరాటం చేయి. అది నీ సహజ లక్షణం కదా, నీ దేహములో ప్రారంభము నుంచి దేవుడు ఏర్పాటు చేసిన లక్షణం కదా. యుద్ధం చేయి, దానికి చేరుకోవాలని, దాన్ని పొందుకోవాలని. జాబు ఒక మంచిది, దానివల్ల లైఫ్ సెటిల్ అవుద్ది అనుకుంటూ ఉంటే చాలామంది దానికోసం ట్రై చేస్తారు, దాన్ని పొందుకోవాలనుకుంటారు. పరలోకం కూడా చాలా అంతకంటే 1,000,000 రెట్లు విలువైనది, దానికంటే శ్రేష్టమైనది కనుక దాన్ని పొందుకోవటానికి మనం పోరాటం చెయ్యాలి అని చెప్పకనే చెప్తున్నాడు దేవుడు. ప్రియులారా, అంత మాత్రమే కాకుండా మరికొన్ని విషయాలు మనం గమనించగలిగితే హెబ్రీయులకు రాసిన పత్రిక 12:4 హెబ్రీయులకు రాసిన పత్రిక 12:4 మీరు పాపములతో పోరాడుటలో రక్తము కారునంతగా మీరు ప్రయత్నించలేదు, దాన్ని ఎదిరించలేదు అని మాట్లాడుతూ ఉంటాడు. అంటే పోరాటం పాపాలతో చేయాలి. మనకు యుద్ధము కానీ పోరాటము కానీ పాపాలతో చేయాలి, కానీ పాపాలతో సహవాసం కాదు చేయాల్సింది, పాపాలతో రాజీ కాదు పడాల్సింది. గుర్తుపెట్టుకోవాలి ప్రియులారా, మన సహజ లక్షణం ఏంటో తెలుసా? ప్రతికూలతలను ఎదిరించగలిగిన లక్షణము. శ్రమ దినము నా కృంగే లక్షణము కాదు దేవుడు మనకిచ్చింది. ఈరోజు మన ముందు ఉన్నటువంటి సవాళ్ళు ఎంత చిన్నవండి. చరిత్రలో భక్తులతో వచ్చినటువంటి సవాళ్ళతో పోల్చుకోగలిగితే, వారికి కలిగినటువంటి అవమానాలతో బాధలతో పోల్చుకోగలిగితే, వారికి ఉన్నటువంటి దుఃఖాలతో పోల్చినట్లయితే, వారికి ఉన్న ప్రతికూలతల్లో పిండేసే లక్షణాలతో పోల్చినట్లయితే మనకు వచ్చినటువంటి శ్రమలు ఎంత మాత్రపు శ్రమలండి. క్షణమాత్రం ఉండు ఈ మా చులకని శ్రమలు అన్నాడు పౌలు గారు. అటువంటి శ్రమలు కూడా తట్టుకోలేకపోతున్నావంటే ఒక్కసారి నీ సహజ లక్షణాన్ని నువ్వు గుర్తు చేసుకో సోదరా సోదరి. దేవుడు పోరాటము నేర్పుతూ ఉన్నాడు మనకు. ఏమైంది మన పోరాట పటిమ? ఆలోచన చేయండి. పాపములో పోయి పందిలా పొరులుతూ ఉన్నప్పుడు, పాపముతో చట్టపట్టాలు వేసుకొని దాంట్లో పుచ్చుకొని పాతాళానికి పరిగెత్తిపోతున్నప్పుడు ఆ పాపము నుంచి విడుదల చేసి పరిశుద్ధమైన జీవితాన్ని కలగజేస్తే మరలా ఆ పాపపు ఛాయలు మనతో రాకుండా నువ్వెందుకు పోరాటం చేయలేకపోతున్నావు? సమస్యలతో ఎందుకు పోరాటం చేయలేకపోతున్నావు? ఎందుకు వెనుదిరిగిపోతున్నావు? ఎందుకు బలహీనపడుతున్నావు? మనల్ని బలహీనులుగా దేవుడు పుట్టించలేదే. పిరికితనం గల ఆత్మను కాదు కదా ఇచ్చింది. కాబట్టి సహజ లక్షణాలని గుర్తు చేసుకోండి ప్రియులారా. నేను సహజ లక్షణాన్ని కోల్పోకుండా ఉండాలి అన్నటువంటి ఆలోచన ఆనాడు సింహాలు చేయకపోయి ఉంటే కుక్కల చేతిలో చచ్చిపోయేవి కాదు కదా. మీరు గమనించండి ప్రియులారా, తన జాతి లక్షణాన్ని, తనకున్నటువంటి సహజ లక్షణాన్ని గుర్తించకుండా ఉండిపోకుండా నిజంగా నాది గ్రద్ద జాతి అనుకోనుంటే అది ఎంతగానో ఉన్నతంగా ఎదిగేటటువంటిది. ఎరై బలైపోయేది కాదు, తానే ఎరను వేటాడేటటువంటి పరిస్థితులకు వచ్చేది ఒక గద్ద. ఈరోజు మనం కూడా ఎలాగైతే సర్కస్లో పెరిగినటువంటి జంతువుల్లాగా, సర్కస్లో పెరిగిన సింహాల్లాగా బలహీనపడిపోయామేమో, కోడి పిల్లలతో పెరిగినటువంటి వాటిలా ఉండిపోయామో గుర్తుపెట్టుకోండి. గద్దంటే ఆకాశం వరకు వెళ్తుంది, కానీ మనం దేవుని పిల్లలం. ఆకాశాన్ని దాటుకొని మహాకాశాలు పట్టజాలని దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలి ప్రియులారా. కనుక అటువంటి గొప్ప లక్షణాలు కలిగిన తండ్రి దగ్గరికి మనము చేరుకోగలగాలి. విశ్వాస సంబంధమైన మంచి పోరాడమన్నారు. ఈ పోరాడేటప్పుడు శ్రమలు తప్పవు, కానీ శ్రమ నొంది ఉండుటే మనకు మేలు. దేవుని చిత్తము చొప్పున బతుకుతున్నటువంటి వాళ్ళకు, జీవిస్తున్నటువంటి వారికి, పిలువబడినటువంటి వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుతుంది. ఎంతకాలం మనం పోరాటం చేస్తాం మహా అంటే ఎంతకాలం ఉంటామో కూడా తెలియదు. కాబట్టి ఈ కొంతకాలంలోనే లోకములో తుచ్చమైన వాటి కోసం మనం ఆరాటపడకుండా పోరాటం చేయాల్సినటువంటి వాటి మీద పోరాటము చేసి పొందుకోవాల్సినటువంటి పరమును అందుకోవాలని, అందుకై సిద్ధపడాలని, మన సహజ సిద్ధమైనటువంటి పాపానికి వ్యతిరేకంగా పోరాడే లక్షణాలని ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని దేవుడి శక్తిని కూడగట్టుకొని ఆయన సహాయాన్ని అర్థించి ఈ యుద్ధక్షేత్రంలో విజేతలైపోవాలని
క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల్లాగా ప్రతి ఒక్కరము విశ్వాస సంబంధమైనటువంటి మంచి పోరాటం చేయాలని నేను మనవి చేస్తూ సందేశాన్ని ముగిస్తూ ఉన్నాను.